చెరువుల రక్షణ పక్కన పెడితే అసలు కొనుక్కునే వాళ్ళ పరిస్థితి ఏంది? అసలు ఏం చూడాలంటారు ఇప్పుడు వాళ్ళు? ఒక మనిషి ఒక ప్లాట్ కొనాలన్నా, ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా ఏవి ఇప్పుడు పర్మిషన్ ఇచ్చినవి అదే అన్ని నేను కూడా. చెప్పేది, ప్రజలకు ఈ వ్యవస్థల మీద, ప్రభుత్వ వ్యవస్థల మీద నమ్మకం పోయింది. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నమ్మద్దని రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ చెప్తున్నారు, మున్సిపాలిటీని నమ్మద్దని వాళ్ళే చెప్తున్నారు. వీళ్ళంతా దొంగలని చిత్రీకరిస్తుంది హైడ్రాను రేవంత్ రెడ్డి గారు. ఏది పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ, వీళ్ళంతా దొంగలు, లంచకొండులు, వీళ్ళు లంచాలు తీసుకొని వీళ్ళు పర్మిషన్స్ ఇచ్చారు అని చెప్పి ఇప్పుడు ఈ హైడ్రా కూల్చివేతలతోటి నిరూపణ అయింది. కానీ పర్మిషన్స్ ఇస్తున్న ఎవరికి కూడా ఎక్కడ ఎలాంటి ఎఫెక్ట్ లేదు, ఓన్లీ కొనుక్కున్న వాళ్ళకి, పేదలకి. అదే నేను అనేది కూడా అదే, అక్కడ రియాల్టర్ అనేవాడు అమ్ముకొని అవతల పడుతుండు, వీళ్ళంతా బాధితులు. అవును, నువ్వు బాధితుల మీద దాడి చేస్తున్నావు. ఎవరైతే అమ్మారో వాళ్ళ మీద నువ్వు చర్య తీసుకోవట్లేవు, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళ మీద నువ్వు చర్య తీసుకోవట్లేవు, ఎవరైతే మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారో వాళ్ళ మీద నువ్వు చర్య తీసుకోవట్లేవు, ఆ చెరువులను రక్షించే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద నువ్వు చర్య తీసుకోవట్లేవు. అంటే బాధితుల మీద బలహీనమైనటువంటి ఈ ప్రభుత్వం దాడి చేస్తుంది. బలవంతులైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద నువ్వేం చేయట్లేవు, ఉద్యోగుల మీద ఏం చేయట్లేవు, వాళ్ళ మీద చర్య ఎందుకు తీసుకోవట్లేవు? జుట్టు పట్టి గొర్ర తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పర్మిషన్స్ ఇచ్చారు అని చెప్పి మున్సిపల్ వాళ్ళను, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని, లేదా ప్రభుత్వ భూముల నిర్మాణాలు జరిగితే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని పట్టుకొచ్చి నువ్వు ఎందుకు అడగట్లేవు? నువ్వు ప్రశ్నించట్లేవేంది? నువ్వేం చేస్తున్నావు? ఎవరైనా అసలు మెడకాయ మీద తలకాయ ఉన్నాడు సామాన్యుల ఇండ్లు కూలుస్తాడా? నువ్వు కూల్చాలనే ఉద్దేశం ఉంటే నువ్వు వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించు. ఇదే కమిషనర్ నోటీసులు కూడా ఉండట్లేదు. ఇదే కమిషనర్ ఏం చెప్పిండంటే, కొన్ని చెరువులలో విద్యా సంస్థలు ఉన్నాయి, కూలిస్తే విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంటుందని ఏదో కుంటి షాకులు చెప్పిండు. కానీ అది నిజం కాదు. మరి ఇప్పుడు ఎవరి ఇంట్లో అయితే కూలుస్తున్నావో కనీసం వాళ్ళ ఇంట్లో సమానం కూడా నువ్వు తీసుకోవడానికి అవకాశం ఏంటలేవు. దుర్మార్గంగా వ్యవహరిస్తున్నావు, ఆటవికంగా వ్యవహరిస్తున్నావు, పశువు కంటే దారుణంగా వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం. నువ్వు వాళ్ళు నీకు స్టాంపు డ్యూటీ కట్టారు, మున్సిపల్ లక్షలు స్టాంపు డ్యూటీ లక్షల్లో ఉంటుంది, పర్మిషన్లకు లక్షల్లో ఉంటుంది, ఎల్ఆర్ఎస్కు లక్షల్లో ఉంటుంది. ఇన్ని లక్షల రూపాయలు నీ డిపార్ట్మెంట్లకు కట్టిన తర్వాత నువ్వు వాళ్ళకు ప్రొటెక్షన్ ఏమిస్తున్నావు? నువ్వు వాళ్ళకు వేరే అన్యాయం జరిగింది కదా, నువ్వు వాళ్ళకు వేరే ప్రత్యామ్నాయం చూపి వేరే కాడ ఇల్లు కట్టి లేదా నష్టపరిహారం కట్టించిన తర్వాతనే నువ్వు కూల్చే హక్కు నీకుంది. ఎవరు చెప్పారండి నీకు కూల్చమని చెప్పి? ఎందుకు కూలుస్తున్నావు? మీ మంత్రులది ఎందుకు కూలలేదు ఇప్పటి వరకు? మీ రాజకీయ నాయకులది ఎందుకు కూలలేదు? 111 జీవోలో వందలాది ఫామ్ హౌజులు ఉన్నాయి రాజకీయ నాయకులై. రేపు 111 జీవోని రక్షించకపోతే హైదరాబాద్ మునుగుతుంది. ఇప్పుడే చినుకు పడితే హైదరాబాద్ రోడ్లన్నీ నదులుగా మారిపోతున్నాయి. ఎందుకు మారిపోతున్నాయి అంటే చెరువులోకి నీళ్లు పోకుండా డైవర్ట్ చేయటం, నాలాలను కబ్జా చేయటం, చెరువులను కబ్జా చేయటం, ఈ కారణాల వల్లనే కదా. నీలో నిజాయితీ ఎక్కడుంది? నీకు చిత్తశుద్ధి ఎక్కడుంది? నువ్వు ఎన్కన్వెన్షన్ ఒక్కటే కూల్చినావు కదా, మరి దాని చుట్టుపక్కల ఉన్నాయన్ని కూల్చలేదు ఎందుకు? ఒకటి కూలిస్తే చెరువు రక్షణ అయిపోతుందా? చెరువుని రక్షించగలుగుతావా? ఇప్పుడు కొనాలి అనుకున్న వాళ్ళకి మరి ఏం చెప్తారు? అసలు ఆగమంటారా? ఇప్పట్లో అసలు వద్దంటారా? అదే ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ప్రజలకు ఇప్పుడు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎక్కడ చెరువులు ఉన్నాయి, ఇప్పుడు చెరువు ఎండిపోయిన తర్వాత అమ్ముతారు, చెరువు కనబడదు. తర్వాత వర్షాకాలం నీళ్ళు వస్తాయి, అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఏంటి పరిస్థితి? నాకు మొన్న ఒక అతను ఫోన్ చేశాడు, చెరువు ఎండాకాలం నేను కొన్నాను, అప్పుడు చెరువు నాకు కనిపించలేదు, భూమి చక్కగా ఉందని చెప్పి 85 లక్షలు పెట్టి కొన్నాను, ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, నేను కొన్న భూమిలో నీళ్ళు వచ్చాయి, నేను ఇప్పుడు ఏం చేయాలి అంటాడు. అన్న ఏం చేయాలి? నాకు ఎవరైనా నష్టపరిహారం కట్టిస్తారా అని అడుగుతుండు. ఎవరు కట్టించాలి? ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది అట్లాంటి వాళ్ళకు? ఎంత అన్యాయం అది. ఇప్పుడు ప్రతి వ్యక్తి తన జీవితాంతం కష్టపడి సంపాదించినటువంటి డబ్బుతోటి సొంతిల్లుని నిర్మించుకుంటాడు. అది తనకు ఒక కలల సౌధం. ఈ దొంగ రాజకీయ నాయకులకు, ఈ లంచగొండి రాజకీయ నాయకులకు, ఈ అక్రమ సంపాదన చేసేటటువంటి రాజకీయ నాయకులకు లక్షలు కోట్లు అంటే విలువ లేకపోవచ్చు వాళ్ళు, ఎందుకంటే 100 కోట్లు 1000 కోట్లకు వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళు చిన్న వాళ్ళండి, వీళ్ళు జీవితమే ఖరాబ్ అయిపోతుంది. అసలు అక్కడ పర్మిషన్ ఇచ్చిన వాడు, రిజిస్ట్రేషన్ చేసిన వాడు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, వీళ్ళంతా టెర్రరిస్టుల కంటే డేంజర్. టెర్రరిస్ట్ అనేవాడు టార్గెట్గా ఎవరిని చంపాలనో వాడిని చంపుతాడు, కానీ వీళ్ళు మాత్రం కుటుంబాలనే చంపుతారు.